మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. కుప్పం నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ రేపిన కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు దాము, మరోవైపు సోములు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్టీల్ కవర్లు కనిపించిన పేరుకే అందరూ తలొగ్గారు. ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునరత్నం, డాక్టర్ సురేష్ బాబులు మున్సిపల్ కౌన్సిలర్లతో పలుమార్లు చర్చించి చివరకు ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి పోటీ లేకుండా చేశారు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజు గారు ఎంపిక కావడం జరిగింది. ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి రమారమి 1200 కోట్ల రూపాయలతోటి అమరావతికి ఏ కంపెనీ అయితే డిజైన్ ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారో ఆ కంపెనీ తోటి కుప్పం మున్సిపాలిటీకి డిపిఆర్ తయారు చేయించి రాబోయేటటువంటి 100 సంవత్సరాల అవసరాలు తీర్చే విధంగా కుప్పం మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణ బద్ధుడై ఉన్నారు. చంద్రబాబు సార్కి ఆయనకి పాదాభివందనలు చేస్తూ తిరిగి లోకేష్ గారికి పాదాభివందనలు చేసుకుని ఇప్పుడు అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సమర్థతో పనిచేసి అందరినీ కలుపుకొని నేను సార్కి మంచి భవిష్యత్తుగా నేను రుణపడి నా ప్రాణం ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను. మంచిది టీడీపీ నాయకులతో కలిసి అందరికీ మంచిది చేస్తాను. సురేష్ సార్, డాక్టర్ సార్, ఎమ్మెల్సీ గారు అన్నగారు, సురేష్ అన్నగారు, పిఎస్ మునరత్నం గారు అన్నగారు, అందరికీ నా ధన్యవాదాలు. మా కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు. నేను నాకు గెలిపించిన కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు. ఈ దాము, సోము నాకు ఎంతో రుణపడి నాకు కూడా మంచి చేసినారు. అందువల్ల వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం కుటుంబంలో ఈ మన మున్సిపాలిటీలో అందరూ మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అదే నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో మరొక్కసారి నీళ్లు కారే సమయం ఆసమైంది. కానీ ఈసారి అది బాధతో కాదు, గర్వంతో, ఆనంద బాష్పాలు, విజయ గర్వంతో కుప్పం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఈ విజయాన్ని చేకూర్చినందుకు ఆయన ఆనందంగా, ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే సమయం ఈ రోజు అని చెప్పి దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, మహిళలు, యువకులు, విద్యార్థులు, నాయకులు అందరూ కూడా గర్వంగా మేము సాధించామని చెప్పుకునే రోజు ఈ రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన ప్రియతమ నేత కంచెల శ్రీకాంత్ గారి పుట్టినరోజు కాబట్టి ఈ విజయం ఆయనకు ఒక రోజు ముందే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి భాగంగా ఈ యొక్క విజయాన్ని కూడా మనందరం భావించాల్సిందిగా కోరుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు నిలబడితే విజయం దానంతటి అదే వస్తుందని చెప్పి నిరూపించినందుకు మరొకసారి కుప్పం నియోజకవర్గ కౌన్సిలర్కు, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా కుప్పం మున్సిపల్ ఎన్నికలు అనేది రాష్ట్రంలోనే ఒక సంచలనం సృష్టించింది. కుప్పంలో ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా, అది స్థానిక ఎన్నికలు కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కుప్పం మున్సిపాలిటీ ప్రాంతం ఏదైతే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 8 గ్రామ పంచాయతీలు అద్భుతమైన మెజారిటీ ఇచ్చే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరికి ప్రజా అభిప్రాయం అనేది చాలా కీలకం. ఆ ప్రజా అభిప్రాయం ప్రకారమే ఈరోజు మా కౌన్సిలర్లు, ఈరోజు మా చైర్మన్గా ఒక సౌమ్యుడు, వివాదాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సాధారణ చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి మా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా ఉన్నటువంటి తంబిగానపల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి వారి కుటుంబం రాజకీయంగా కూడా వాళ్ళ అన్నగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా వన్యకుల క్షత్రియ నియోజకవర్గ అధ్యక్షుడు కూడా వాళ్ళ అన్నగారు ఉన్నారు, నాగరాజు గారు. కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చింది. కాబట్టి ఆయనకు మద్దతుగా అందరూ ఉంటూ ఆయనకు ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆయన యొక్క బాధ్యతని చక్కగా నెరవేర్చే విధంగా భగవంతుని ఆశీస్సులు, మా అందరి సహకారం కావాలని చెప్పి కోరుతూ